హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి మనకు మిరపలో గ్రోతింగ్ లేదు, అంతేకాకుండా ఫ్లవర్ డ్రాప్ అవుతుందని చెప్పి చాలామంది రైతులు ఆగడం జరుగుతుంది మిత్రులారా. దానికి సంబంధించి కైరో మిత్రులారా, ఇది మనం చాలామంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించాము. రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి 500 ml మనం స్ప్రే చేయాలన్నమాట. దీన్ని మనం 500 ml స్ప్రే చేయడం వల్ల మొక్కకు ఒక రకమైన రెసిస్టెన్స్ పవర్ని ఇచ్చి ఫ్లవరింగ్ బాగా రావడంతో పాటు ఏదైనా ఫ్లవర్ డ్రాప్ అవుతుంటే దాన్ని కంట్రోల్ చేసి వచ్చిన ప్రతి పువ్వు కూడా కాయగా మారే విధంగా కూడా చేస్తుంది మిత్రులారా. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ టైంలో కైరోన్ వచ్చేసి ప్రతి ఎకరానికి 500 ml మనం స్ప్రే చేయాలి. దీనికి కాంబినేషన్ వచ్చేసి ధృవ అని ఇస్తున్నాం మిత్రులారా. ఈ ధృవ ఏంటంటే మనకి పై ముడత కింది ముడత నివారించడంతో పాటు మన ఎర్రనల్లి, దాంతోపాటు నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించి వచ్చే ఎగురు అనేది చిట్టుకు రావడంతో పాటు న్యాచురల్ గ్రోతింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ధృవాన్ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ml, కైరోన్ వచ్చేసి ప్రతి ఎకరానికి 500 ml. ఇవి రెండు కలిపి మనం సపరేట్గా కలుపుకొని ఒకసారి కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో ఖచ్చితమైన రిజల్ట్ అనేది కూడా ఉంది మిత్రులారా. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ టైంలో ధృవ, కైరోన్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే 100% కూడా మీకు మంచి రిజల్ట్ అనేది కూడా రావడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.